హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుబాయ్ బ్లాగ్స్. మా ఛానల్ నేమ్ వచ్చేసి క్వీన్ అమ్ము _దుబాయ్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా పాపకు హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్దామమ్మా అంటే జూకి వెళ్దాం మమ్మీ అంటే మేము యాక్చువల్లీ ఇక్కడే దుబాయ్లోనే ఉమల్ క్వీన్ అని చెప్పేసి ఇది జూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చాక మనం అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకెళ్ళాము. ట్యాక్సీకి అరౌండ్ మాకు 100 dirhams అవుతుంది, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 2000 అవుతుంది. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి దానికి 25 dirhams ఉంటుంది. మళ్ళీ అక్కడ వెళ్ళాక మనము ఇక్కడ ఏమైనా ఫీడ్ చేయాలి అనుకుంటే 5 dirham ఇస్తే గ్రాస్ ఇస్తారు. ఇక్కడంతా మనం చూడండి ఫ్రెండ్స్, ఇది జిరాఫ్ అంతా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. కొన్ని మాత్రం ఇవన్నీ మనకి ఓపెన్ ప్లేస్లో ఇలా పెట్టింటారు, ఇలా చూడడానికి, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. మరీ అంత కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువేం ఉండదు. ఇలా ఉంటుంది. ఇది జిరాఫ్ దగ్గర మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. దానికి ఫీడ్ కూడా చేశాము. ఫీడింగ్కి అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 dirhams అవుతుంది. అలా ఫీడ్ కూడా చేయొచ్చు. అలా ఏం రిస్ట్రిక్షన్స్ అలా ఏం ఉండదు, బాగా ఓపెన్గా ఉంటుంది. ఇది ఇక్కడికి వెళ్ళాము. ఇది చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా ఉంటుంది. ఫ్యామిలీస్తో అంతా కలిసి వెళ్ళడానికి అంతా బాగానే ఉంటుంది. ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీస్తో, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్ని యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఇది డియర్స్ అన్నీ చిన్న చిన్న యానిమల్స్ అన్నీ ఉంటాయి, పెద్దవి కూడా ఉంటాయి. అవన్నీ బోన్లో పెట్టి ఉంటారు. సేఫ్ కూడా ఉంటుంది, అలా ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి వచ్చేసి చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది మా పిల్లలు ఎక్కువ చిన్న దగ్గరే ఇక్కడే ఆగిపోయారు, ఎందుకంటే వాళ్ళకి పెద్దదానికన్నా ఇవి బాగా ఎంజాయ్ చేయొచ్చు దీనికి అని చెప్పేసి దీనికి ఫీడ్ చేస్తూ ఇలానే ఉండిపోయారు వీళ్ళు. చాలాసేపు వరకు టైం స్పెండ్ అయితే ఇక్కడే ఎక్కువ చేసాము. ఇంకా నెక్స్ట్ మనకి ఆస్ట్రిచ్ దగ్గరికి వెళ్ళాము. ఆస్ట్రిచ్ ఇది కూడా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. ఇలా ఓపెన్గా ఉంటుంది. అవి హామ్ ఏం చెయ్యవు, కానీ మంచిగా చూడడానికి అంతా బాగానే ఉంటుంది. ఆస్ట్రిచ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి ఇలా ఓపెన్గానే ఉన్నాయి. ఇవన్నీ చాలా వరకు ఆస్ట్రిచెస్ ఇలా ముందుకు వస్తాయి. మనం ఏదైనా పెడుతూ ఉంటామని చెప్పేసి అలా ముందుకు వస్తూ ఉంటాయి అవి. ఇలాగా ఆస్ట్రిచ్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా చాలా యానిమల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడంతా మనకి. ఇవన్నీ డక్స్ అయితే ఇలా ఓపెన్గా వదిలేసి ఉంటారు. ఇవి బయట తిరుగుతూ ఉంటాయి. ఇలా మనం ఏదైనా పెడితే గ్రాస్ కనుక అవి తింటూ ఉంటాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మా ఇద్దరు పిల్లలు. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న యానిమల్స్. ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ర్యాట్స్ లాగా వస్తాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ యానిమల్స్ అన్నీ. మనం చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ ఇది ఆల్ ఉంది ఇక్కడ. ఇది క్లోజ్ దాంట్లో పెట్టేశారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మనకి మంకీస్ కూడా ఉంటాయి, మంకీస్ వస్తాయి. ఇదిగోండి ఆవుల్ ఉంది. ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జస్ట్ ఎలిఫెంట్ది స్టాచ్యూ పెట్టారు. ఇది ఇలాగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి, ఇలాగా మనకి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ కొన్ని దగ్గర వాటర్ పెట్టేసి అందులో బాతులు, ఇక్కడ ఫిషెస్ అన్నీ ఓపెన్ ప్లేస్లో పెట్టేశారు. ఇలా తిరుగుతూ ఉంటాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట మనం వెళ్తే అక్కడికి. ఇది ఫిషెస్ చూడండి, అలా మనం ఏదైనా వేస్తామేమో, ఫుడ్ కావాలంటే వేయచ్చు. ఇది వచ్చేసి బర్డ్స్ దగ్గర మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు అడిగితే మనకి బర్డ్స్ అలాగా చేయి మీద అలా పెడతారు. ఇలా మా బాబు అయితే డక్స్ వెనకాల పరిగెత్తుతూ బాగా ఎంజాయ్ చేశాడు. డక్స్ చాలా వరకు ఓపెన్గా వదిలేసి ఉంటారు. ఇక్కడ చాలా యానిమల్స్ని ఓపెన్ ప్లేసెస్లో వదిలేయడము, అక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి మన చుట్టూ బాగానే తిరుగుతూ ఉంటాయి. దాంతో పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి బోర్ కొట్టదు, చాలా పెద్దగా ఉంటుంది ఇది పార్క్. మా పిల్లలు అయితే ఫొటోస్, డ్యాన్స్, రీల్స్ చేయడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇవి టైగర్స్ చూడండి ఫ్రెండ్స్, టైగర్స్ ఇవి పెద్ద యానిమల్స్ కాబట్టి దీన్ని బోన్లో పెట్టి ఉంచుతారు. ఇది టైగర్స్.
టైగర్స్ అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. ఇలా బోన్లో ఒకవేళ దీంతో కూడా మనకి ఫొటోస్ కావాలి అంటే అది 200 dirhams ఇస్తే వాళ్ళు ఫొటోస్ బయట తీసుకొస్తారు దాన్ని. దాంతోపాటు ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇంకా ముందుకి చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా. ఇలా టైగర్స్ అన్ని బోన్లో ఉన్నాయి. బోన్లో ఇవి మనం చూస్తూ వెళ్ళొచ్చు. ఇలా వే ఉంటుంది ఇది. ఈ వేలో ఇలాగా మనం వెళ్తూ ఉంటే అవి బోన్లో కనిపిస్తూ ఉంటాయి మనకు. చాలా వరకు ఇది చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్కన వాళ్ళంతా చూస్తూ, ఇదిగోండి ఇది ఓపెన్లో ఇలాగ ముందు తీసుకెళ్తున్నారు కదా, అది ఇలాగా. ఇది వచ్చేసి మనకు కావాలి అనుకుంటే వాళ్ళు ఓపెన్ ఇలా బయటికి తీసుకొచ్చేసి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ ప్లేస్లో పెడతారు. అక్కడ నుంచి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ టైగర్స్ ఇలా దానికి కూడా ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి చాలా పెద్దగా ఉంటుంది పార్క్. ఇలా కంజెస్టెడ్ అలా ఏమి ఉండదు, ఎందుకంటే అవి కూడా ఫ్రీగా ఉండాలి కదా. ఫ్రీగా ఉంటేనే ఎక్కువ. ఇక్కడ దుబాయ్లో ఎక్కువ వరకు యానిమల్స్ని ఎక్కువ పెట్టరు. అందులోనూ పెట్టాలి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకు. ఎందుకంటే యానిమల్స్కి ఎక్కువ ఇక్కడ సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది చీతా కూడా బోన్లో పెట్టేశారు. దేంతో కావాలి అంటే మనం దాంతో వాళ్ళకి చెప్తే వాళ్ళు బయటికి తీసుకొస్తారు. అందులో నుంచి మనం ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. ఫొటోస్ ఎన్ని కావాలో అన్నీ తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన కూర్చుంది చీతా. చాలా చూడ్డానికి దగ్గర నుంచి కూడా చూసినట్టుంది. కానీ పిల్లలు మాత్రం కొంచెం దూరం నుంచే చూశారు. ఇక్కడ అంత ఎంజాయ్ చేయలేదు, కానీ చిన్న చిన్న బర్డ్స్ దగ్గర అక్కడంతా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇంకా ఇది లయన్ కూడా ఉంటుంది. లయన్ అన్నీ ఇవి కూడా బోన్స్లో పెట్టేశారు. ఇక్కడ చాలా వరకు ఇవి పెద్ద పెద్ద యానిమల్స్ని బోన్స్లో పెట్టేసి మనకి ఇబ్బంది కలగకుండా, ఇది చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే మనం పిల్లలను తీసుకెళ్ళడానికి కొంచెం సేఫ్గా ఇది చూడండి ఫ్రెండ్స్, గొరిల్లా ఇలాగ బయట ఉంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మనం ఫొటోస్ దిగొచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఏం అవసరం లేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళే మనకి ఇలా చేయబెట్టుకుని అది వస్తూ ఉంటుంది. దానికి మనం ఫొటోస్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇవంతా ఎంజాయ్ చేయడానికి అంతా బాగానే ఉంటుంది. చూడండి ఎలా కూర్చుంది అది. మళ్ళీ దాన్ని దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడంతా పికాక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ బర్డ్స్ కూడా ఉంటాయి, పికాక్స్. ఇది గొరిల్లాని ఇలా ఒక దగ్గర కూర్చోబెట్టారు. మేము కూడా ఫొటోస్ దిగాము. మరి మా పిల్లలు కూడా దాంతో ఆడుకున్నారు. ఇలా మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పైనుంచి కిందకి ఇక్కడంతా ప్లే చేయడానికి కూడా బాగుంటుంది. చాలా ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. మన ఫుడ్ కావాలి అనుకుంటే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కూడా తీసుకెళ్ళచ్చు. అక్కడ పెద్దగా హోటల్స్ ఏమి ఉండవు, జస్ట్ బేకరీ లాగా చిన్న చిన్న ఐటమ్స్, టీ, జ్యూసెస్ అలా వరకు ఉంటాయి. మేము పిల్లల కోసం కొంచెం ఫుడ్ క్యారీ చేసాము. మార్నింగే బయలుదేరాం కాబట్టి కొంచెం ఫుడ్ క్యారీ చేసాము. అక్కడ వెళ్ళేసి కాసేపు కూర్చొని తినేసి పిల్లలంతా ఆడుకున్నారు బాగా. ఇలా ఉంటుంది. ఇక్కడ వాటర్ కొంచెం ఉంటుంది, అంటే వాటర్లో మమ్మల్ని అలా చెయ్యరు, జస్ట్ మనం చూడ్డానికి మాత్రమే అక్కడికి. ఇలా చూడాలి. ఇక్కడంతా వాటర్ ఉంటుంది. పిల్లలు కూడా ఈ గ్రాస్లో బాగా ఆడుకున్నారు. ఏం దెబ్బలు అలా ఏం తగలవు, మంచిగానే ఆడుకుంటారు పిల్లలు. ఇది మా పిల్లలు ఎంజాయ్ చేసిన వీడియో. ఇది చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. పిల్లలకి కొంచెం ఓపెన్ ప్లేస్ దొరికితే ఇంకా ఈ డక్స్తో పాటు వెనక్కి వెళ్ళడము, దాంతో ఆడుకోవడము ఇలా అంతా చేశారు. ఇలా ఉంటుంది జూ అంతా. ఇది డక్స్ దగ్గరికే మా పిల్లలు చాలా వరకు డక్స్ దగ్గరికే ఆడుకున్నారు. ఎందుకంటే అవి ఓపెన్ ప్లేస్లో అవి బాగా వచ్చేస్తూ ఉన్నాయి, మన దగ్గరికి రావడం కానీ అలా చేస్తూ ఉన్నాయి. అవి ఏమి హామ్ చేయవు కాబట్టి మాకు భయం ఉండదు. మేము వదిలేసాం పిల్లల్ని. చాలా వరకు ఎంజాయ్ చేస్తూ వీళ్ళంతా ఆడుకున్నారు బాగా. పిల్లలకి ఆడుకోవడానికి టైం ఉంటే చాలు, ఇంకా అదే వాళ్ళకి ఇది ఉంటుంది. మంచిగా ఆడుకోవాలి, బయటికి వెళ్తే ఇలా ప్లేసెస్ దొరికితే మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ దుబాయ్లో మాకు ఇలాంటి ప్లేసెస్ చాలా తక్కువ ఉంటాయి మనకి, ఎందుకంటే దుబాయ్లో చాలా కష్టం ఇవన్నీ. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది టార్టాయిస్.